గురువు చూపిన మార్గంలో నడవడానికి ముందుగా నా గురువు ఎలా ఉన్నాడో అలా ఉండాలి అని. మీరు రతన్ బాబాజీ ఫోటో చూసారా? బయట బ్యానర్ మీద వేస్తుంది. మీరు చూడడం ఏముంది, ఎప్పుడు చూస్తూనే ఉన్నారు కదా ఆయన్ని. మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన్ని? ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఓకే, ఆయన నేను దాకా చూశాను అక్కడ బయట తలగుడ్డ కట్టుకొని ఉన్నాడు. అవునా? ఆ తలగుడ్డ ఎవరి సాంప్రదాయం? ఆ తలగడ్డ చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు? బాబావారు గుర్తొస్తారు. అది దేనికి చిహ్నం అంటే, బాబావారు చెప్పినటువంటి అభ్యాసాలను పూర్తి చేసి ఆయన మార్గంలో నడిచి ఆయన చెప్పిన బోధనలు తూచా తప్పక పాటిస్తే నువ్వు ఆయన వైపోతావు అని శాస్త్రం చెప్తా ఉంది. తత్వమసి అంటుంది, అది నువ్వే, వేరొకటి కాదు. అహం బ్రహ్మాస్మి అంటుంది వేదవాక్యాలు, ఇవన్నీ మహావాక్యాలు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక మూర్తిని పట్టుకొని ఆ మూర్తి చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళ్తే కనుక చివరికి ఆ మూర్తి యొక్క స్వభావం నీకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆయన ఎదురుగ్గా ఉన్నాడు. ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాబావారి ఎదురుగ్గా ఆయన విగ్రహం ఏంటి అంటారు చాలామంది. బాబావారి ఎదురుగా ఆయన విగ్రహం అని మీకు అనిపిస్తుంది, కానీ నాకు అనిపిస్తుంది అక్కడ బాబావారి ఎదురుగా కాదు, బాబావారి హృదయంలోనే ఆ విగ్రహం ఉంది కాబట్టే ఆయనకి ఆ ప్లేస్ వచ్చింది, లేదంటే ఆ ప్లేస్ రాదు. కాబట్టి రతన్ బాబా గారు ఉండేది బాబాకు బాహ్యంగా కాదు, లోపల ఉన్నాడు. లోపల ఉన్న మూర్తి అలా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, భ్రమర కీటక న్యాయం అని ఒకటి ఉంది. భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక 9ను చూస్తూ తిరిగినటువంటి కీటకం కూడా 9గా మారిపోతుందట. దాన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక కీటకం 9గా మారిపోతుంది. అది ఏం చేస్తుంది? చూస్తూ తిరుగుతుంది అంతే. కాబట్టి బాబావారు చెప్పారు, తల్లి తాబేలు పిల్ల తాబేలు. తల్లి తాబేలు ఏం లేదు, చూపు అంతే. అంటే బాబావారి చూపు ప్రసరించినంత మాత్రాన మనలో అంత దివ్యత్వం వస్తుందనడానికి వీరి యొక్క జీవితాలే ఉదాహరణ, వారి జీవితం ఉదాహరణ. అది ఎలా సాధ్యం అంటే, బాబావారు ఎలా ఉన్నారో మనం అలా ఉండడం, బాబావారు ఏది ఆచరించారో అది మనం ఆచరించడం. మొట్టమొదట ప్రాథమికంగా నేను బాబావారు ఎలా ఉన్నారో చెప్తాను, అలా మనం ఉన్నాంలో చెక్ చేసుకున్నా చెప్పండి. శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో బాబావారి రూపురేఖలు అనేటువంటి ఒక పారాగ్రాఫ్లో బాబావారి యొక్క లక్షణాలు 22 లక్షణాలు చెప్పబడ్డాయి. అయ్యా బాబావారు ఇలాంటి వారు అంటారు లాస్ట్లో. బాబావారు ఇలాంటి వారు అంటే బాబా ఇలా ఉన్నాడని. నేను అందులో 11 చెప్తా, సమయం లేదు కాబట్టి, మిగతావి మీరు అభ్యాసం చేయండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, శాంతియే వారి భూషణము. ఒకసారి చెప్పండి అందరూ, పర్లేదు. శాంతియే వారి భూషణము. మరలా ఇంకొకసారి గట్టిగా బాబావారు ఇచ్చిన గొంతుకంతా ఉపయోగించి చెప్పండి. ఓకే, శాంతియే వారి భూషణం అంటే బాబావారు ఎప్పుడూ పరమశాంతితో ఉండేవారు. బాబావారి చిరునవ్వు కోసం ఒక భక్తుడు అంటాడు, ఆయన చిరునవ్వు నవ్వితే ఆ చిరునవ్వు చూడడానికి ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చు అనిపిస్తుంది నాకు అంటాడు. ఆయన చూపులో అద్భుతమైనటువంటి పవర్ ఉంది. ఆయన కళ్ళ వైపు తదేకంగా చూడడం ఎవరికీ సాధ్యం కాదు, సూర్యనేత్రాలవి. కాబట్టి బాబావారి చూపులు అలా చూడడం అంటే తల దించుకోవాల్సిందే ఎవరైనా, అంత ప్రభావవంతంగా ఉంటాయి అని అంటాడు ఆ భక్తుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, శాంతియే వారి భూషణము. మనం అంత శాంతిగా ఉండగలుగుతున్నామా? జీవించగలుగుతున్నామా? మీ ముఖాలు చూస్తే, నా ముఖం చూస్తే అర్థమైపోద్ది ఎక్కడ శాంతి. 24 గంటలు ఏదో ఒక అలజడి, టెన్షన్, ఒత్తిడి. అవునా కదా? ఎక్కడైనా శాంతి ఉందా? ఇంకా కాటికి కాలు చాపుకున్న వాళ్ళకి కూడా శాంతి లేదు. ఇంకా పాస్పోర్ట్ రెడీ అయిపోయింది, రేపో మాపో పాస్పోర్ట్ రిలీజ్ అవుతుంది, ఇది తీసుకెళ్ళిపోతారు విమానంలో, అయినా కూడా టెన్షనే. మన జీవితంలో ఉండే టెన్షన్ చాలక క్రియేటెడ్ టెన్షన్ టీవీల ద్వారా వస్తుంది. టీవీలో ఏడిస్తే మనం ఏడుస్తాం, టీవీలో నవ్వితే మనం నవ్వుతాం, టీవీలో టెన్షన్ పెడితే టెన్షన్ పెడతాం,
అది క్రియేటెడ్ టెన్షన్. కర్మానుసారంగా వచ్చే టెన్షన్లు సరిపోక అది కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చి. మరి డిష్ వాడికి బిల్లు కట్టి నాకు టెన్షన్ ఇవ్వయా, నాకు టెన్షన్ కావాలి. ఎక్కడ పోతుంది టెన్షన్? కాబట్టి పరమశాంతితో ఉండగలిగితే కనుక మీరు బాబా భక్తులు. నేను మొట్టమొదటి చెప్పాను కదా సాయి భక్తులని, ఈ పాయింట్ కోసం చెప్పాను. ఏమండి, నా జీవితంలో వచ్చే ప్రతి లాభం బాబావారి ఆశీర్వాదం, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి నష్టం బాబావారి ఆశీర్వాదం, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆపద బాబావారి ఆశీర్వాదం. ఏ కష్టములోనైనా సాయినాథుడే నా తోడు, ఏ కష్టములోనైనా సాయినాథుడే నా తోడు, ఏ దుఃఖములోనైనా ఏ దుఃఖములోనైనా సాయినాథుడే చేదోడు, ఏ కష్టములోనైనా సాయినాథుడే నా తోడు. ఆరోగ్యముగా ఉన్నా అనారోగ్యము పాలైనా, ఆరోగ్యముగా ఉన్నా అనారోగ్యము పాలైనా, నా కలిమిలేములలో నా కలిమిలేములలో సాయినాథుడే నా తోడు, ఏ కష్టములోనైనా సాయినాథుడే నా తోడు. అది భరోసా. మీకు మగధీర సినిమాలో రామ్ చరణ్ డైలాగ్ ఉంది, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. మనం బాబా ఒక్కొక్క కష్టం కాదయ్యా, ఏ చిన్న చిన్న కష్టాలు పెడతావు నన్ను, వద్దొద్దు, పెద్ద కష్టాలైనా పంపించు, నువ్వు ఎంతటి కష్టాలైనా పంపించు, నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకో తెలుసా, నేను నీ బిడ్డని. ఏ కష్టం నన్ను ఏం చేయలేదు, ఏ రోగం నన్ను ఏం చేయలేదు, ఏ అశాంతి నన్ను ఏం చేయలేదు అన్న స్థితిలోకి వెళ్ళిపోవాలి. శ్యామ ఒక మాట అంటాడు సచ్చరిత్రలో, బాబా నువ్వు ఉన్న చోట నుంచి కదలవు, ఉన్న చోటనే ఉండి మా జీవితాల్లో అలజడి సృష్టిస్తావయ్యా, అలజడి సృష్టించేది నువ్వే, నీ పాదాల దగ్గర లాగేది నువ్వే, అలజడిని తీర్చేది నువ్వే, ఎంత గొప్పవాడు అయ్యా, గొప్ప నటుడు అయ్యా అంటాడు. అది అర్థమైతే చాలు. నీ జీవితంలో ఒక కష్టం ఎదురయ్యిందంటే ఆ కష్టం ద్వారా బాబావారు నాకేదో నేర్పించదలుచుకున్నారన్న ఆ శక్తి నీకు ఎప్పుడు వస్తుందో, ఆ థాట్ నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు బాబా బిడ్డవి. ఎవరైనా వచ్చి నిందించారనుకుందాం, నిందిస్తే భరిస్తా, ఎందుకంటే ఈ నింద ద్వారా బాబావారు నాకేదో నేర్పించాలనుకున్నారు, నేను భరిస్తా, కష్టం ద్వారా భరిస్తా. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అశాంతి అన్నది నీ దరిదాపులకు చేరనీయకుండా నువ్వు జీవించగలిగితే బాబావారి బిడ్డగా ఆయన జోబులోకి మనం వెళ్తాం, బాబావారి రూపాయిగా. మరి అశాంతిని పోగొట్టుకోవాలంటే ఇది చిన్న సిలబస్, అది పెద్ద సిలబస్. అది దాదాపుగా ఒక నెల రోజులు రోజుకు 3 గంటల సత్సంగం చెప్పుకున్నా అశాంతి అనే టాపిక్లోంచి బయట రాం. మేము ఆన్లైన్ సత్సంగం చేస్తున్నాం ఇప్పుడు, వారానికి 3 రోజులు. మీరు కూడా చేరవచ్చు దాంట్లో. ఆన్లైన్ సత్సంగంలో బాబావారు చెప్పిన ఒక బోధ గంటలు గంటలు మాట్లాడుకున్నా కూడా తీరడం లేదు. కాబట్టి ఒకటి మరలా చెప్తున్నా, శాంతియే వారి భూషణము. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి, ఇక నుంచి శాంతియే మా భూషణం అని చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ప్రమాణం చేస్తున్నాం, బాబా ఈరోజు మాటిస్తున్నా, నేను నా జీవితం మిగిలిన శేషం ఎంతైనా ఉండని, ఎన్ని కష్టాలైనా రాని, నువ్వు ఉన్నావన్న భరోసా నాకు ఉంది కాబట్టి శాంతి తప్ప ఇంకొకటి లేదు, అశాంతి నా దరిదాపులకు రాదు అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్తే ఒక మార్కు మనకు వచ్చినట్టే. సంపాదిద్దామా వద్దా? ఒక మార్కు. రెండవది, ఆయన ఉదార స్వభావులు. ఒకసారి అందామా గట్టిగా, ఆయన ఉదార స్వభావులు. ఉదార స్వభావం అంటే తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఏ సంకోచపడేవాడు కాదు, ఉన్నదిస్తాడు. ఆయన 5 ఇళ్లలో భిక్షమెత్తి తీసుకొచ్చి కొలంబాలో వేస్తే ఆ కొలంబాలో ఆ చేయి పెట్టి మొత్తం తిప్పిన కాకులు పిల్లులు అన్నీ వచ్చి తింటున్నా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు.
ఆ సచ్చరిత్రలో రాస్తారు, ఆయన రొట్టెలు తీసుకొచ్చేవాడు, రొట్టెలు అక్కడ పెడతాడు, అక్కడ పని చేసి ఆమె కొన్ని తీసుకెళ్ళేది, దారిని పోయే వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు అంటాడు. అప్పుడు మనం అంటాం ఆ రొట్టెలే కాబట్టి ఇచ్చాడులేండి అంటాం. కాదు, బాబావారు ఎన్నో ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, బాబావారి కార్యక్రమాలు కానీ, లేదా మానవ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే నా దగ్గర ఏదైతే ఉన్నదో అది భగవంతుడు ఇచ్చింది. అవునా కదా? భగవంతుడు ఇచ్చిందే కదా. ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో నాకు పోను, నా కుటుంబ బాధ్యతలకు పోను, మిగిలిన దాన్ని దాచుకోవాలని ప్రయత్నించను. బాబావారు ఉదార స్వభావులు కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా ఇవ్వడానికి సిద్ధపడతాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు. అలా తీసుకుంటేనే ఆధ్యాత్మిక శోభ సమాజంలో విస్తరిస్తుంది, లేదంటే కాదు. ఈరోజు ఒక మందిరం ఇక్కడ ఏర్పడిందంటే ఎంతమంది ఉదార స్వభావం లేకపోతే ఈ మందిరం వస్తుంది? ఇక్కడ వస్తుందా? రాదు. ఇంత స్థలంలో ఇంత మందిరం వచ్చింది అంటే ఎంతోమంది ఉదారంగా దాతలుగా మారి ఇక్కడ ఈ మందిరాన్ని పైకి తీసుకొచ్చారు. కాబట్టి మా దగ్గర అంత లేదు, అవసరం లేదు. ఎంత ఉంటే అంత నువ్వు ఉదారంగా ఇవ్వగలగాలి. ఉదారంగా ఇవ్వగలిగింది డబ్బే కాదు, సేవ, మాట. లేదని నేనేమీ చేయలేనంటే ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి సహాయపడినప్పుడు, అయ్యా నాకు ఆర్థిక విషయాల మీద నాకు కొద్దిగా అవసరం ఉంది అంటే నువ్వు చేయలేకపోతే శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇవ్వలేకపోతున్నాను, నేను సహాయం చేయలేకపోతున్నాను, ఈయన యొక్క కష్టం తీరేటట్టు చూడు నాయనా అని ప్రార్థిస్తే కూడా సరిపోతుంది. కాబట్టి ఉదార స్వభావంతో ఉండడం నేర్చుకోవాలి. అంటే మీకు సూత్రం చెప్తాను, ఏదైనా నువ్వు ఇస్తేనే వస్తుంది. నిజమా కదా? ఇస్తేనే వస్తుంది. బాబావారు చెప్తారు, దానం అన్నది విత్తనాలు నాటి పంటను కోసుకోవడం లాంటిది. సచ్చరిత్రలో మాట. దానం చేసేవాళ్ళు విత్తనాలు నాటుతున్నారు, రేపు వాళ్ళు పంటను కోసుకుంటారు. ఈరోజు నువ్వు నీ ధనాన్ని కానీ, నీ మనసును కానీ, తను, మన, ధనం, ఈ మూడింటిని బాబా కోసం నువ్వు కానీ ఖర్చు పెట్టినట్లయితే రేపు ఆ ఫలితాన్ని నువ్వు పొందకపోయినా నీ బిడ్డలు పొందుతారు, నీ వారసులు పొందుతారు. కాబట్టి ఉదార స్వభావం దాతృత్వంగా మారాలి. ఆ దాతృత్వంగా మారినటువంటి ఉదార స్వభావం వల్ల భవిష్యత్తులో ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక విత్తనం నాటితే పంట అధికంగా వస్తుంది కదా. నువ్వు 1 రూపాయి దానం చేస్తే బాబావారు ప్రామిస్ చేశారు, 100 రూపాయలు నీకు ఇవ్వవలసి ఉంటుంది. నిజమా కదా? 1 రూపాయి దానం చేస్తే 100 రూపాయలు ఇవ్వవలసి ఉంటుందని. కాబట్టి రెండవది, బాబావారు ఉదార స్వభావులు కాబట్టి మనం కూడా ఉదార స్వభావంతో ఉండాలి. ఇక్కడ శాంతియే వారి భూషణం, రెండవది ఆయన ఉదార స్వభావాలు. 2 పాయింట్లు అయినాయి. ఈ 2 పాయింట్లో మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయో లెక్క వేసుకోండి. నేను చివరిలో అడుగుతాను. ఎవరికైనా 11 పాయింట్లు వచ్చుంటే కనుక బాబా సమక్షంలో మీకు సన్మానం చేసి మీ పాద నమస్కారం చేస్తాం. రాకూడదని కాదు, వస్తే కనుక అంత గొప్ప విషయాలు. మూడవది, బాబావారు నశించు వస్తువులందు అభిమానము లేనివారని రాశారు. నశించు వస్తువులందు. ఇది ఏ అధ్యాయంలో ఉందంటే నేను చెప్పేది మర్చిపోయారు అప్పుడే. 4వ అధ్యాయంలో బాబావారి రూపురేఖలు అనేటువంటి దాంట్లో ఉన్న మాటలు నేను చెప్తున్నా. బాబావారు నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన శిష్యులం కదా, ఆయన ప్రేమించే వాళ్ళం కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? బాబావారి అడుగుజాడల్లో నడిచి నశించు వస్తువులందు, చెప్పండి, అభిమానం లేదు. నశించని వస్తువు ఒకటి చెప్పండి నాకు. నశించని వస్తువు ఒక్కటి చెప్పండి, ఒక్క పేరు. ఏమండి ఈ వస్తువు నశించదు? అమ్మా, ఆధ్యాత్మికత కాదు, వస్తువు. ఒక్క వస్తువు చెప్పండి. ఇప్పుడు నీ ఎదురుగ్గా నేను ఉన్నాను, ఇది కూడా ఒక వస్తువే వాస్తవానికి కదా. ఇది వస్తువులాగా కనిపించడంలా మీకు కాదు. ఈ వస్తువు ఇది కాదా? వస్తువా కాదా? నేను ఒక వస్తువు. అది ఎలా అండి? మీరు వస్తువు, మీరు మాట్లాడుతున్నారు, మీరు కదులుతూ ఉన్నారు,
అంటే ఇది కదిలే వస్తువు. ఇది కదలడానికి, మాట్లాడడానికి లోపల ఒకటి ఉంది, ఇంధనం, చైతన్యం అనే ఇంధనం. ఈ చైతన్యం అనే ఇంధనం ఉంది కాబట్టి నేను నడుస్తూ ఉన్నా, నేను కదులుతూ ఉన్నా, నేను మాట్లాడుతూ ఉన్నా. వాస్తవానికి ఇది కూడా ఒక వస్తువే. ఇది వస్తువు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇందులో నుంచి ఆ చైతన్యం బయటకు వచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇది వస్తువురా అని. ఇప్పటిదాకా నేను వస్తువు కాదనుకున్నాను, నేను అనుకున్నాను, నేను ఏం కాదు, అంతా ఇదొక వస్తువు అని తెలిసిపోతుంది. కాబట్టి యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గతవతి వాయో దేహాపాయే, గతవతి వాయో దేహాపాయే. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఈ లోపల గాలి ఉన్నంత వరకే నీకు విలువ. మా తాత, మా అమ్మమ్మ, మా నాన్న, మా మామ, ఇదంతా ఈ వస్తువుకు ఉండేటువంటి గొప్పతనం కాదు. ఆ లోపల ఉండే గాలికి ఉన్న గొప్పతనం. ఆ పవనం కానీ వెళ్ళిపోయిందంటే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. అరే అందరూ అయ్యా బాగున్నావా బాగున్నావు అంటుంటే నిన్ను అనుకుంటున్నావురా మూర్ఖుడా, నిన్ను కాదు లోపల ఉన్న చైతన్యాన్ని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ చైతన్యం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో ఇన్నేళ్లు కాపురం చేసిన నీ భార్య కూడా నిన్ను చూసి భయపడుతుంది. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ప్రాణం ఎప్పుడైతే వదిలిపోయిందో ఆ ప్రాణం లేనటువంటి ఆ శరీరాన్ని చూసి భార్య కూడా ఉండగలదా పక్కన? నీతో పాటు అన్ని సంవత్సరాలు కాపురం చేసింది, అన్ని సంవత్సరాలు ఆ గృహంలో మీరున్నారు. మరి ప్రాణం పోయిన తర్వాత ఒక్కరోజు ఉండమని చూద్దాం. మరి ఇప్పటిదాకా నీ భార్య దేనికి విలువిచ్చింది? నీకా? నీ కాదు, నీలో ఉన్న చైతన్యానికి. మరి ఇప్పటిదాకా అది నీకు అనుకున్నావు కదా. అందువల్లనే ఏ చైతన్యం ఉన్నందువల్ల నీకు విలువ వచ్చిందో, ఏ చైతన్యం ఉన్నందువల్ల అందరూ నేను కీర్తిస్తున్నారో, ఏ చైతన్యం ఉన్నందువల్ల ఈ బంధవ్యాలను ఏర్పడ్డాయో ఆ చైతన్యాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతే నువ్వు నికృష్టుడివి. మాటలో చెప్పాలంటే మూర్ఖుడు అన్నాడు కదా భజగోవిందంలో, మూర్ఖుడు అన్నాడు. నికృష్టుడు, మూర్ఖుడు నువ్వు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో నువ్వు చూసే ప్రతి వస్తువు నశించిపోయేదే. చివరికి నువ్వు కూడా. నశించని వస్తువు ఏదైనా ఉంది అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. ఆ ఎరుకతో జీవించు, ఆ ఎరుకతో జీవించు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శరీరం మీద మమకారం పోవాలి, నశించు వస్తువుల మీద మమకారం పోవాలి. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కళ్ళు ఇలా పెట్టి చూస్తే అనేక వస్తువులు కనిపిస్తాయి మీ ఇంట్లో, అవునా? ఆ వస్తువుల్లో ఒక వస్తువు కింద పడి పగిలింది అనుకోండి, ఇప్పుడు దుఃఖం, ఏడుపు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఉదాహరణకి ఎవరో చిన్నపిల్లాడు మీ ఇంట్లో ఉండే మనవడే బాలాట ఆడుకుంటూ పెద్ద టీవీ కొన్నావు, ఆ టీవీ కేసి కొట్టాడు, టీవీ కింద పడి బద్దలైంది. ఇప్పుడు బాబావారు చెప్పారు నశించు వస్తువులందు వ్యామోహం లేదు, అది ఒక వస్తువు కింద పడింది పోనీయండి అని ఉండగలరా? ఉండగలవమ్మా? ఎంతమంది ఉంటారు? నేను మళ్ళా చెప్తున్నా, మీ ఇంట్లో ఉన్న మీరు అపురూపంగా కొనుక్కున్న టీవీ కింద పడి పగిలిపోతే మీరు కనీసం దాని గురించి ఆలోచించకుండా ఉండగలరా? నా మాటలు వినపడుతున్నాయా? ఉండగలమన్న వాళ్ళు చేయొద్దండి, ఉండగలము అన్న వాళ్ళు చేయొద్దండి. లేదు అంటే ఇంకా సాధన చెయ్యాలి. వస్తువు పగలగొట్టిన తర్వాత నీ మనవాడిని దగ్గర తీసుకొని, మా నాయనే ఎంత బాగా పగలగొట్టేవురా, నువ్వు ఎంత ముద్దొస్తున్నావురా నాకు, పోనీ రాదు వస్తువు అని నువ్వు అనగలిగితే ఆధ్యాత్మిక పురోగతి పొందావు. ఎందుకంటే నశించు వస్తువులందు నీకు వ్యామోహము లేదు.
ఇలా ఉండగలిగితే ఇంకా నిన్ను ఏ కష్టం బాధ పెడుతుందండి? ఏ కష్టం బాధ పెడుతుంది? ఏ కష్టం లేదు. కానీ మనం వస్తువులతో మమేకం అయిపోయినాం, బంధాలతో మమేకం అయిపోయినాం, అన్ని విషయాలతో బంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బంధం అలా పోతే ఏడుస్తూ కూర్చుంటున్నాం. బాబావారు చెప్పారు, నశించు వస్తువులందు వ్యామోహము వద్దు అన్నాడు. నా గురువు అది చెప్పాడు కాబట్టి నేను అలా ఉంటాను అని మీరు ఉండగలిగితే, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీరు ఎంతో అపురూపంగా 1000 రూపాయలు పెట్టి ఒక కారు కొనుక్కొచ్చారు. వాడు రావడం 10 నిమిషాల్లో అది రిపేర్ చేసి పెట్టేస్తాడు. ఆ రిపేర్ చేసి పెట్టిన వెంటనే వాడు వీపు కూడా పగిలిపోతుంది, అంతే కదా? వీపు మీద విమానం మోతం అవుతుంది. అప్పుడు బాబావారు చెప్పింది గుర్తు రావాలి, నశించు వస్తువులందు వ్యామోహము వద్దు. కాబట్టి పోయేదే పోని మీకు అనుకుంటే, మీరు తమాషా చెప్తున్నాను కానీ నేను వాస్తవంగా గనక మీరు ఈ సూత్రాన్ని అమలు చేసి చూడండి. ఈ సూత్రాన్ని అమలు చేసి చూస్తే జీవితంలో ఎన్ని లాభాలు ఉంటాయో మీరు అసలు అంచనా వేయలేరు, అంత గొప్ప లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొకసారి ముగిచ్చేస్తాం. నశించు వస్తువులందు అభిమానము లేనివారు, చెప్పండి. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. నేను ఎందుకు ఇలా చెప్పిస్తున్నానంటే, నాకున్న పెద్ద అపోహ ఏంటంటే, సత్సంగాలకు వచ్చి కూర్చుంటాం కానీ వినం, మనసు ఇంకెక్కడో ఉంటుంది. అందువల్ల ప్రతిసారి చెప్పిస్తూ ఉండడం. ఎందుకంటే ఆ వెళ్ళే మనసును తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నమే ఇది. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. గుర్తుండిపోయింది కదా మీకు. తర్వాతది, వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. బాబావారి అంతరంగం మళ్ళీ చెప్పండి. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉండదు. సత్సంగాలు చెప్పేవాళ్ళు ఈ విధంగా అడగడం ఏంటండి ప్రశ్నలు అని అనుకుంటూ ఉంటారు. ఇది కొత్త పద్ధతి, అలవాటు చేసుకుందాం. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది అంటే అర్థం ఏంటంటే, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేవాడు కాదు. మనసులో ఏదుంటే అదే మాట్లాడతారు. మనం బాబా భక్తులుగా ఏం చేయాలి? మనసులో ఏది ఉంటే అది మాట్లాడగలగాలి. కపటం ఉండకూడదు, నాటకం ఉండకూడదు, ముఖ్యంగా బాబా దగ్గర అసలు ఉండకూడదు. బాబా దగ్గరకు వచ్చి, బాబా ఈరోజు నేను అనుభవించే ఐశ్వర్యం అంతా నీదేనయ్యా అని అబద్ధాలు చెప్పకూడదు. అలా అబద్ధాలు చెప్తే తమాషాగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక మహిళా భక్తురాలు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి గృహప్రవేశాన్ని నన్ను కూడా పిలిచింది. నేను వెళ్ళాను. బాబా భక్తురాలు, 3 అంతస్తుల బిల్డింగు, చాలా డబ్బులు అయింది. ఆమె మాట్లాడుతూ ఉంది, నాతో కూడా చెప్పింది, అయ్యా ఈ బిల్డింగ్ ఎవరిదో తెలుసా అనిందా. ఎవరిదమ్మా అన్న. బాబాది, ఆయన కృప, ఆయన కట్టించాడు. నా దగ్గర ఉన్న ఒక్క పైసా కూడా నాది కాదు, ఆయనది. నా జీవితం ఆయనది. ఆయన కోసం ఏమైనా చేస్తా అని చాలాసేపు మాట్లాడింది. పక్క రోజు మాకు ఒక యజ్ఞం చేస్తుంటే నెయ్యి అవసరమైంది. నెయ్యి అలాంటి గొప్ప భక్తురాలు ఇస్తే బాగుంటుంది కదా అంటే, పూజారి ఏమన్నాడంటే, ఎంత నెయ్యి కావాలంటే 1000 రూపాయలు. అరే 1000 రూపాయలు ఆమెను ఎందుకు అడగడం? అంత పెద్ద ఆమెనే, అంత డబ్బున్న ఆమెను 1000 రూపాయలు అడగడం ఎందుకని పక్కన వాళ్ళు అంటే, నేనన్నాను 1000 రూపాయలు కాదు అక్కడ ప్రధానం, ఆమె భక్తి ప్రధానం. ఆమె ప్రతి క్షణం బాబా బాబా అంటుంది కదా. కాబట్టి 1000 రూపాయలైనా పర్లేదు, ఆమె దగ్గర తీసుకోవాలని నేను మళ్ళా వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అమ్మా యజ్ఞం ఒకటి చేస్తున్నాం, మీ తరపు నుంచి ఒక చందా కావాలి అంత. నేను ఎంతో చెప్పలా. ఆమె అన్నది ఎంత అనింది. 1100 రూపాయలు అవుతుంది. అబ్బే ఎక్కడుంది సాయి? లేదు సాయి. ఏమ్మా? అయిపోయిందంత, గృహప్రవేశానికి అయిపోయిందంట, ఖర్చు అయిపోయింది. ఇది కపటమా స్వచ్ఛమా? నిజం చెప్పండి. ఎందుకు కపటం అంటున్నారంటే, అది 1100 కాబట్టి కదా. ఎవరైనా ఇస్తారు. అంటే పైకేమో బాబా, లోపలేమో ఇది వద్దు. కాబట్టి కపటత్వం వద్దు. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నీ మనసులో ఏముంటే అదే మాట్లాడండి. నువ్వు ఏం చేయగలవో అదే చేయండి, అది మాత్రం చేయండి అంతేగాని వేరేగా చేయొద్దు. ఎందుకంటే ఆయన మనస్సు అద్దము వలె స్వచ్ఛమైనది. అలా మనం ఉండాలి.
ఆ తర్వాత వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండేది. బాబావారు మాట్లాడితే అలా ఉండేది. మనలో కొంతమంది మాట్లాడితే జీవితంలో ఇంక వాళ్ళ మొహం చూడం, అంత అద్భుతంగా మాట్లాడతాం. మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిస్తూ ఉంటుంది, కసురుకుంటూ మాట్లాడితే చాలా పరుషంగా ఉంటాయి. మరి బాబా బిడ్డలు ఎలా ఉండాలి? మాట్లాడితే అమృతం అంటే అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడితే ఎదుటివారికి ఆనందాన్ని ఇవ్వాలి, నీ మాటలు ఎదుటివారికి గొప్ప శక్తిని ఇవ్వాలి, నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఏదైనా చేయగలం అనేటువంటి భరోసా ఇవ్వాలి. అలా మాట్లాడు, అది బాబా తత్వం. నీ మాట చెక్ చేసుకో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. బాబా బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాబావారు ఎంత అద్భుతంగా మాట్లాడేవాళ్ళు, నేను కూడా అలా మాట్లాడాలి, మాట్లాడుతుంటే అంత అద్భుతంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వారు మానవములను లెక్కించడు వారు కాదు. ఎవరైనా వచ్చి, బాబా నువ్వేం బాబావయ్యా, నువ్వు దొంగ బాబావి, ఈ జెండాలేంటి, ఇవన్నీ ఏంటి, నేను పొరపాటున వచ్చాను నీ దగ్గరికేనంటే బాబావారు కోప్పడకుండా నా జెండాలు నా దగ్గర ఉండని, నా వైభవం నా దగ్గర ఉండని, నీకెందుకు అంటాడు. అంటే ఆయన పెద్ద పట్టించుకోడు. బాబావారు చెప్తారు, ఎవరైనా నిన్ను నిందిస్తే భరించు, ఎవరైనా నిన్ను అవమానిస్తే భరించు, అలా భరించిన వాడే నా బిడ్డ. అలా కాకుండా నువ్వు నిందించినట్లయితే కనుక, ఎదురుదాడికి దిగితే కనుక, నువ్వు వాడిని నిందించినట్టు కాదు, వాడిని బాధ పెట్టినట్టు కాదు, నా హృదయాన్ని చీల్చిన వాడు అవుతావు అన్నాడు, నా గుండెను చీల్చిన వాడు అవుతావు అన్నాడు. కాబట్టి జీవితంలో అన్నీ పోగొట్టలే ఉండవు, అప్పుడప్పుడు తిట్లు కూడా ఉంటాయి. నేను సత్సంగానికి వెళ్తున్నాను, ప్రతి దగ్గరకి అబ్బా భలే చెప్పాడండి అంటారా? కొంతమంది ఏం చెప్పాడండి ఆయన అంటారు. అన్నప్పుడు బాబా ప్రసాదం అంతే. మానాల్ని బాబా పాదాలకు ముడిపెట్టి, అయ్యా నిందిస్తావా భరిస్తా, అవమానిస్తావా భరిస్తా, నువ్వేం చేసినా నేను భరిస్తా, ఎందుకంటే అది నీ ప్రసాదం కాబట్టి అని అనుకోగలిగితే హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే ఎప్పుడో 10 సంవత్సరాల కింద అత్తేదో మానిందని చెప్పి 10 సంవత్సరాలు ఇంటికి పోని అల్లులు లేరా? మీ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళతో రకరకాల గొడవలు పెట్టుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఎప్పుడు సత్సంగం పెట్టినా ఆ పక్కింటి వాళ్ళు రారు గృహ సత్సంగాలు. ఏమంటే వాళ్ళకి మాకు పడదు. ఎందుకు పడదు? మాటలు. అలా అన్నారండి ఇలా అన్నారండి అంటుంటాం. కాబట్టి మానములను భరించిన వాడే బాబా బిడ్డ. భరించండి అవమానాలు. ఇంకో గొప్ప మాట ఏం చెప్పారంటే బాబావారు, ఎవరైనా నిన్ను నిందిస్తే నువ్వు వాడికి థ్యాంక్స్ చెప్పంటాడు బాబా. ఇది ఎక్కడ విడ్డూరం? ఎవరైనా నిన్ను నిందిస్తే, విమర్శిస్తే, అవమానిస్తే వాడికి కృతజ్ఞత చెప్పు, షేక్ హ్యాండ్ ఇమ్మంటాడు. అది ఎలా అంటే బాబా ఆయన ఏం చెప్తాడంటే, వాడు తన నాలుకతో నీ మలినాన్ని శుభ్రం చేస్తున్నాడు, వాడి నాలుకతో నీ మలినాన్ని శుభ్రం చేస్తున్నాడు కాబట్టి, నీ పాపాన్ని వాడు కడిగేస్తున్నాడు కాబట్టి, నీ దోషాన్ని వాడు షేర్ చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు వాడికి థ్యాంక్స్ చెప్పు అన్నాడు. మరి బాబా బిడ్డలు ఇది పాటిస్తే ఎంత ఆనందంగా ఉండొచ్చండి, ఎంత ఆనందంగా ఉండొచ్చు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా బాబావారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు. చూడండి ఒకసారి. ఆ తర్వాత నేను సింపుల్గా చెప్పేస్తున్నాం, ఇంకో సందర్భంలో మనం మాట్లాడుకుందాం. ఆటలు గావించడి వారు, పాటలను పాడుచుండేది వారు, కానీ వారు సమాధి స్థితి నుండి ఎప్పుడూ బయటకు వచ్చేవారు కాదు. అందరితో కలివిడిగా ఉండాలి, అందరితో మాట్లాడాలి, పాటలు వినాలి, ఆటలు ఆడాలి, అయినా ప్రశాంతంగా ఉండగలగాలి. కాబట్టి ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు అహంకారం రాదు. ఆటలు గావించేడు వారు, పాటలు పాడుచుండేడు వారు, అన్ని పనులు చేస్తున్నా ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉండేవారు. అది ప్రాక్టీస్ చేయాలి. కుటుంబ నిర్వహణ ఉంది, బాధ్యతలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, అన్నీ చేయాల్సినవే. అన్నీ చేస్తున్నా కూడా ఆత్మానుసంధానంలో ఉండేవాడు. బాబావారు అంటారు, షిరిడీలో స్త్రీలు వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు, ఇంటి పనులు చేసేవాళ్ళు, వంట పనులు చేసేవాళ్ళు, ఏ పని చేస్తున్నా బాబావారి పాటలు పాడుకుంటూ బాబావారి నామస్మరణతో చేసేవాళ్ళని రాసి ఉంది కదా. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఒక టెక్నిక్ చెప్తా చూడండి. మీరు ఏ పని చేస్తున్నా అంతర్లీనంగా బాబా రూపం, బాబా నామం వస్తే ప్రాక్టీస్ చేయండి. శ్యామ గురక పెడితే శ్యామ గురకలో సాయి సాయి అని వచ్చేదట. గురక పెడితే
ఎంత గొప్ప సాధన చూడండి. కాబట్టి ఎప్పుడు ఆ ధ్యానం ఉండగలిగితే, ఎప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో బాబావారి రూపాన్ని నువ్వు చూడగలిగితే, ఎప్పుడు అంతర్లీనంగా ఆ శ్వాస పీల్చేటప్పుడు సాయి అని, శ్వాస వదిలేటప్పుడు సాయి అని నీకు తెలియకుండా అప్రయత్నంగా వచ్చేలాగా నువ్వు అభ్యాసం చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? చాలా అద్భుతంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత నిత్యము 100 కొలది కథలు చెప్పున్నట్టుకి మౌనము తప్పెడివారు కాదు. ఇది గొప్ప విషయం. దీన్ని మనం పూర్తిగా చెప్పలేం కాబట్టి సింపుల్గా చెప్తున్నా. బాబా భక్తులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మౌనంగా ఉండడమే ఆధ్యాత్మిక శక్తికి పునాది. మౌనంగా ఉండగలగాలి. మౌనంగా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఉండగలగాలి. అవసరమైతేనే నోరు విప్పి వాక్కును ప్రయోగించాలి. అవసరమైతేనే మాట్లాడాలి. అవసరం లేకపోతే మౌనంగా ఉండాలి. సాయి నామ స్మరణలో, సాయి రూప ధ్యానంలో ఉండాలి. ఇది సామాన్యమైన సూత్రం కాదండి. మీకు సమాధి స్థితికి చేరుకున్న మహాత్ములకు కూడా సాధ్యం కాదు. ఇది సాధారణం కాదు. కానీ బాబావారి యొక్క అనుగ్రహం పడితే క్షణంలో సాధ్యమవుతుంది. క్షణంలో అంతే. తాత్యాసాహెబ్ నోల్కర్ వచ్చాడు. బాబా ఎదురుగ్గా కూర్చున్నాడు. ఆయన ఏదో నమస్కారం చేయబోతుంటే బాబావారు ఆయన నుదుటి మీద చేసి వెనక్కి నెట్టేశాడు. ఆయన ఎదురుగా ఉన్న గోడ కొట్టుకున్నాడు. పోయి పాపం గోడ కొట్టుకొని అర్థం కాలేదు. ఏమో అయిపోయింది. బ్రహ్మానంద స్థితి, పారవశ్య స్థితి, ఆత్మసాక్షాత్కారానుభూతి మొత్తం పొందేశాడు. ఏమైంది? బాబావారు నెట్టారంతే. అది నెట్టడం కాదు, అది బాబావారి హస్తస్పర్శతో శక్తిపాతం చేసి క్షణంలో ఆయనకు అన్ని ప్రసాదించాడు. అంత గొప్ప శక్తి కలిగిన వాడు మన గురుదేవుడు. కాబట్టి నువ్వు వెళ్ళి బాబా పాదాలు అలా పట్టుకుంటే అవి చూడడానికి పాలరాతి పాదాలే. నువ్వు అనుభవిస్తే కన్నా పాలరాతి పాదాలు కాదు, అవి సాక్షాత్తు సాయినాథుని పాదాలు. అంత అనుభూతి నువ్వు చెందగలిగితే, ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలిగితే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి 10వది, సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవారు. మనం సాధకులైనప్పటికీ సిద్ధపురుషుల వలె నటిస్తాం. కొద్దిగా వాక్కు వచ్చిందంటే చాలు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారంటే బిరుదులు తగిలించుకుంటాం. ఆ బిరుదులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఫ్రీ, ఏదైనా తగిలించుకోవచ్చు. షిరిడీకి వెళ్తే షిరిడీ గ్రంథాలయం ఉంటుంది కదా, లైబ్రరీ, పఠనాలయం, పారాయణ హాలు ఎదురుగా దత్త మందిరాలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఈ పక్క పుస్తకాల స్టాల్ ఉంటుంది. ఆ పారాయణ హాలు ఎదురుగా ఒక చిన్న సమాధి ఉంటుంది చూడండి. ఆ సమాధికి ఏం సంస్కారం ఉండదు. అబ్దుల్ సమాధి లాగా అలా ఏముండదు. అది ఎవరు పట్టించుకోరు. ఆ సమాధి మీద ఏముండదు. అది అలా వదిలేసి ఉంటారు దాన్ని. ఆ సమాధి ఎవరిదో తెలిస్తే చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం. ఆ సమాధి ముక్తారాం అనేటువంటి భక్తుడిది. ముక్తారాం అనే భక్తుడి యొక్క సమాధి అది. ఎవరు పట్టించుకోరు. సంస్థానం పట్టించుకోదు. దానికి పూజలు చేయదు. దానికి కొబ్బరికాయ కొట్టదు. ఏం లేదు. అనాథగా ఉంటుంది అది. మీరు కావాలంటే ఈసారి షిరిడీకి వెళ్ళినప్పుడు చూడండి. మరి ఆయన చేసిన తప్పేంటండి? ఆయన చేసిన తప్పేంటంటే, ఇప్పుడు అన్నాం కదా, సాధకునిలాగా ఉండి ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంలాగా నటించాడు. బాబావారు మహాసమాధి చెందిన తర్వాత, ఆయన భౌతిక కాయాన్ని సమాధి చేసిన తర్వాత ఈయన వెళ్ళి బాబావారి గద్దె మీద కూర్చున్నాడు. అందరూ చెప్పారు అపచారం, బాబావారి గద్దెది, నువ్వు ఎక్కడానికి లేదంటే ఆయన అన్నాడు, బాబావారి తర్వాత నేనే బాబా, మీరు నాకు పూజ చేయండి, నాకు సేవలు చేయండి, నేను తర్వాత బాబాని నేనే అని ప్రకటించాడు. అందరూ చెప్పారు ప్రమాదాలు తెచ్చుకుంటామంటే వినలేదు. చివరికి ఆ గద్దె మీద కూర్చున్న వారంలోపు ఆయన రక్త విరోచనాలు అయ్యి కుక్క సాగు వచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఆయన చెప్పిన మాట, సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవాడంటే అహంకారంగాన పడగ విప్పిందంటే సటకాతో కొడతాడు. గుర్తుపెట్టుకోండి, అహంకారం ఉండకూడదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే ఆయన పాదాల దగ్గరే నీ చూపు ఉండాలి. ఆయన పాదాల దగ్గరే నీ చూపు ఉండాలి. అహంకారం కాస్తంత కూడా పైకి రాకూడదు. అహంకారం వచ్చిందంటే ఆయన పక్కపక్క నవ్వుకొని సందర్భం కోసం ఎదురు చూసి సందర్భం రాగానే ఒక్క దెబ్బ వేస్తాడు, కింద కూర్చుంటాం. సాధకునిలాగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, వినమ్రతతో ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమంటుంది కదా శాస్త్రం. బాబా దగ్గర అయితే గనక ఆయన కన్నా అధికం అనేటువంటి భావన నీకు వచ్చిందా, అయిపోయింది. ఇంకా
ఇది గుర్తుపెట్టుకోండి. చివరిది అనకువ వినమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు బాబావారు. ఆయన క్వాలిటీ అది. బాబావారు ఏమన్నారు తెలుసా? నీ అశుద్ధంలో నేను ఒక పురుగుని అన్నారు. నీ అశుద్ధంలో నేను ఒక పురుగుని, అట్లగుట వలన నా జన్మధన్యమైంది అన్నాడు. అంత గొప్ప, అసలు సామాన్యం అది. అంటే నీ అశుద్ధంలో నేను ఒక పురుగుని, అలా అలా అగుట చేత నేను ఎంతో ధన్యున్నైనానన్నటువంటి బాబావారు ఎక్కడ? మనకున్న ప్రతిభ ఎక్కడ? మనకున్న ప్రతిభా పాఠవాళ్ళు ఎక్కడ? ఎంత అణిగిమణిగి ఉండాలి బాబావారి సమక్షంలో. నేను ఒకటే చెప్తున్నా, బాబావారి ఎదురుగా కూర్చొని మాట్లాడడం కూడా తప్పే. బాబావారు ఎదురుగా కూర్చుంటే నువ్వు చేయవలసిన సాధన ఒకటే. మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, ఏ మందిరానికి వెళ్ళినా బాబా మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత నీకు ఉండాల్సిన క్వాలిటీ ఒకటే, వినమ్రత, అనకువ, వాటితో పాటుగా మౌనం. మౌనం తప్ప నోరు తెరిచి మాట్లాడావంటే నువ్వు చాలా గొప్పని ఫీల్ అవుతున్నావు. గొప్ప కాదు. ఆయన ముందు ఎంత మౌనంగా ఉంటే అంత ఐశ్వర్యాన్ని నువ్వు పొందుతావు. ఆయన ముందు మాట్లాడడానికి కూడా భయపడాలి. ఆయన ముందు ముగ్గురు ఎప్పుడు మౌనంగా ఉండే వాళ్ళని సచరిత్రలో రాస్తారు. బూటి, కపర్డే, తాత్యా సాహెబ్ నోల్కర్. ఈ ముగ్గురు బాబా దగ్గర నోరు ఎత్తేవాళ్ళు కాదట. శ్యామ ఎప్పుడు వాగుతూ ఉండేవాడు. వాళ్ళు ముగ్గురు మాట్లాడేవాళ్ళు కాదు. ఒక్కసారి మీరు ఏం చేయాలి? కపర్డే ఎవరు అని ఎంక్వైరీ చేయండి. మీరు గూగుల్లో కొట్టండి కపర్డే ఎవరు, ఆశ్చర్యపోతారు. అప్పట్లోనే వారింట్లో 50 మంది నౌకర్లు ఉండేవాళ్ళు. 50 మంది నౌకర్లు ఉండేవాళ్ళు. ఆయన ఉపాసనీ బాబా లాంటి వారి కేసులు వాదించడానికి బాలగంగాధర్ తిలక్ తెలుసు కదా అందరికీ. ఆయన కేసు వాదించడానికి లండన్కి వెళ్ళి కేసు వాదించినటువంటి గొప్ప ప్లేడరు. చిన్న స్థాయి కాదు, కోటీశ్వరుడు అప్పుడే. అయినా బాబా దగ్గరకు వచ్చి మౌనంగా ఉండేవాడు, మాట్లాడేవాడు కాదు. తాత్యా సాహెబ్ నోల్కర్ గొప్ప ప్లేడర్, ఇందాకే చెప్పాను, మాట్లాడేవాడు కాదు. ఇంకొకరు బూటి, కోటీశ్వరుడు. అప్పుడు దాంట్లో కూడా అదే ఉంది, బూటి కోటీశ్వరుడు అని ఉంది. అప్పుడు కోటీశ్వరుడు అంటే ఇప్పుడు కోటాను కోట్ల కోటీశ్వరుడు. అప్పట్లో మన బాబా సమాధి మందిరాన్ని కట్టించడానికి ఎంత అయిందండి? ₹1,00,000 అయింది. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే కనుక 7 ఏళ్ళకి డబల్ అవుతుంది డబ్బులు. చిన్న వడ్డీ వేసుకున్నా కూడా బ్యాంకు వడ్డీ 7 ఏళ్ళకి డబలు. మీరు పెద్ద వైట్ పేపర్ తీసుకోండి, 1918లో ₹1,00,000, అంతే కదా. అక్కడి నుంచి 7 ఏళ్ళు వేయండి 2 లక్షలు, ఆ నుంచి 7 ఏళ్ళు వేయండి 4 లక్షలు, ఆ నుంచి 7 ఏళ్ళు వేయండి 14 లక్షలు వేసుకుంటూ రండి. ఇప్పుడు 2026కి మీ పేపర్ సరిపోదు, అంత డబ్బు ఖర్చు పెట్టాడు. మనకు 1,00,000 అంటే ఇప్పుడు పెద్ద అనిపింది కదా, అంత డబ్బు ఖర్చు పెట్టాడు. అంత డబ్బు ఖర్చు పెట్టినా మౌనంగా ఉన్నాడు. ఆయన పద్ధతి ఏందో తెలుసా? బాబావారి మందిరం కట్టిన తర్వాత, బాబావారి అక్కడ పటం పెట్టిన తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనసులో. ఏంటంటే అది బూటీవాడ కదా, బూటీవాడ. కానీ ఎప్పుడు కూడా నాకు ప్రత్యేక దర్శనం వద్దు, ఎప్పుడు నేను ప్రత్యేక వ్యక్తిని కాదు, నేను బాబా దాసుణ్ణి అని అప్పుడు ఆయన జీవించి ఉన్నంతకాలం ఎప్పుడు లైన్లోనే వెళ్ళేవాడట, లైన్లోనే బాబా దర్శనానికి. ఆ తర్వాత ఆయన వారసులు కూడా ఇప్పటికీ కూడా నమ్మలేని ఆశ్చర్యం ఏంటంటే బూటీ వారసులు ఇప్పటికీ కూడా ప్రత్యేక రాయితీ తీసుకోరు, ప్రత్యేకంగా దర్శనం తీసుకోరు. విఐపి దర్శనం లేదు వాళ్ళ ఫ్యామిలీ వరకు, విఐపి దర్శనం లేదు. వాళ్ళు మామూలు భక్తులు ఎలా పోతారో అలా పోయి దర్శనం చేసుకుంటారట ఇప్పటికి కూడా. అది వారి భక్తి. కాబట్టి మౌనంగా ఉండడం నేర్చుకోండి. అలా మౌనంగా ఉండగలిగితే అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ఇప్పుడు నేను 22లో 11 చెప్పాను, 11లో ఎక్కువ వివరించుకోలేదు. వాస్తవానికి ఈ 11 లక్షణాలకు సంబంధించే కొన్ని గంటలు మనం మాట్లాడుకోవాలి. జీవితంలో అడుగడుగునా ఇవి వస్తాయి. ఇంకొక 11 ఇంకా అద్భుతమైన ఆధ్యాత్మికంగా. కాబట్టి సాయి బంధువులారా, బాబావారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సిలబస్ అనంతమైన సిలబస్ ఇచ్చాడు. ఆ సిలబస్ని పూర్తి చేయడానికి ఇక మిగిలిన జీవితం అంతా ఖర్చు పెట్టండి, మీ శక్తియుక్తులు ఖర్చు పెట్టండి.
చదవగలిగిన వారైతే సచ్చరిత్ర తీసుకోండి, చదవండి, పారాయణ చేయండి, అధ్యయనం చేయండి. లేదు చదవలేకపోతే వినండి, యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. 51 అధ్యాయాలు యూట్యూబ్లో రికార్డ్ చేస్తున్నారు ఆడియో రూపంలో, హాయిగా వినండి. బాబావారు చెప్పిన బోధనలకి తూచా తప్పకుండా పాటిస్తామని ప్రమాణం చేయండి. ఎందుకంటే మరలా వస్తామో రామో. నిజమా కదా? మీ దగ్గర ఎవరి దగ్గర గ్యారంటీ ఉందండి? గ్యారంటీ పత్రం ఉందా? మరలా వస్తారండి? లేదు. అందుకనే గ్యారంటీ లేదు. వచ్చేసాం, మానవ జన్మ ఎత్తేసాం, మరలా వస్తామో తెలియదు, వచ్చినా నీకు తెలియదు. వచ్చినా నీకేం తెలుసు? పలానా దగ్గర ఉన్నానండి, నేను అక్కడ పుట్టాను, అక్కడ కాస్త సేవ చేశాను, మరలా ఇప్పుడు వచ్చానని ఎరుకుందా? లేదు. అందువల్ల చెప్తున్నా, 45 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి నా ముందు? 45 దాటిన వాళ్ళు అంటే అర్థం అందరం పరీక్ష పాస్ అయిపోయినాం అంటే అర్థం ఏంటంటే బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థం కూడా అయిపోయింది, వానప్రస్థంలోకి వచ్చాం. 60 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 60 దాటిన వాళ్ళు. మీరు చాలా చాలా అవసరం కిందకు వచ్చేసారు, ఎమర్జెన్సీ. 70 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇంకా మీరు పరుగులు పెట్టాల్సిందే, తప్పదు. పరుగులు ఎలా ఉండాలంటే జీవితంలో ఒక్క క్షణం జారిపోయినా మరలా రాదు అన్నట్టు ఉండాలి. మేము ఒకసారి మత్స్యపూరి అనే ఒక ఊరికి వెళ్ళాం రామాయణం సత్సంగం చెప్పడానికి, రామాయణ ప్రవచనం. అక్కడికి వెళ్తే నా ఎదురుగా వృద్ధులు కూర్చొని ఉన్నారు. ఆ వృద్ధుల వయసు ఎంత ఉంటుందంటే 90 దాటిన వాళ్ళు. 90 దాటిన వాళ్ళు కూర్చున్నారు. అయిపోయింది, 10 నిమిషాలు ముగిస్తుంది, 5 నిమిషాలు. 90 దాటిన వాళ్ళు. నేను రామాయణం చెప్తున్నంతసేపు వాళ్ళ వైపే ఉంది నా చూపు. ఎందుకంటే వాళ్ళు వినే రీతి కానీ, వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ, వాళ్ళు వచ్చి ఎంత అద్భుతంగా చెప్తున్నారు రామాయణం గురించి, నాకు భలే ఆశ్చర్యమైంది. అంతా అయిన తర్వాత నేను మరలా వస్తూ ఉంటే నా కారులో పికప్ డ్రాప్ చేస్తారు కదా, ఆయన అడిగాను, ఏమండి నా ఎదురుగా ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఆయన వయసు ఎంత ఉంటుంది అన్న? 90 దాటింది సార్ అన్నాడు. 90 దాటిందా? ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా మీకంటే? మా నాన్నే సార్ అన్నాడు. మా నాన్నేను అని అన్నాడు. మరి ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ఏం లేవు. మా అమ్మ కూడా ఆరోగ్యంగా ఉంది, మా నాన్న ఆరోగ్యంగా ఉన్నాడు. 90 ఏళ్ళు దాటాయి. ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఏంటని అడిగాను నేను. ఆయన అన్నాడు, ఆయన దినచర్య చెప్పమంటారా అన్నాడు. ఆయన దినచర్య నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భగవన్నామ స్మరణ తప్ప, పారాయణ తప్ప, భగవంతుని మాట తప్ప అన్యదా లేదు. మరి అలాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండక ఎలా ఉంటారు? రేపు మేము రాజమండ్రికి వెళ్తున్నాం. రాజమండ్రిలో మాస్టర్ గారు ఉన్నారు, 84 ఏళ్ళు. ఆయన ఏకోజాము 4 గంటలకు వస్తాడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. 4 గంటలకు వస్తాడు, ఎవరికి ఆ పని అప్పగించడు. మాస్టర్ గారు మీరు ఎందుకంటే రావడం, పిల్లలు చెప్తే వస్తారు కదా. అమ్మమ్మ ఈ సేవ నేను ఎవరికి ఇయ్యనండి అంటాడు. ఏ సేవ? సత్సంగం చెప్పేవాళ్ళు సాక్షాత్తు సాయినాథుడితో సమానం. వాళ్ళని నేనే రిసీవ్ చేసుకోవాలా, నేనే ఆదరించాలా? ఎంత గొప్ప అండి. నేను ఒకటే చెప్తున్నా, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒకే తారక మంత్రం భగవన్నామ స్మరణ తప్ప ఇంకొకటి లేదు. ఆ మార్గంలో వెళ్ళి చూడండి, అద్భుతాలు సాధిస్తారు. మనందరం కూడా చివరి దశలో ఉన్నామని నేను అనుకుంటూ ఉన్నా. చివరి దశ అంటే చివరి మానవ జన్మగా నేను అనుకుంటూ ఉన్నా. ఇంకొకటి వస్తుందో తెలియదు కాబట్టి చివరిగా గుర్తుపెట్టుకోండి ఒక పదం, తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి. శరీరాన్ని, ఈ ప్రాణాన్ని ఆయన సేవకి అప్పగించండి. బాబావారి సేవలో తరించిన వాళ్ళు ఎలా ఉంటారనడానికి మీరు షిరిడీకి వెళ్తే, షిరిడీలో మహాత్ములందరూ గోడకు వేలాడుతూ ఉంటారు. చూశారు కదా? ఎవరు వాళ్ళందరూ? బాబా బిడ్డలు. బాబా సజీవంగా ఉన్నప్పుడే చెప్పాడు, మనందరం ఇక్కడ కూర్చొని ఆడుకుందాం, ముచ్చట్లు చెప్పుకుందాం, కబుర్లు చెప్పుకుందాం అన్నాడు కదా. ఈరోజు బాబావారు వాళ్ళందరూ కలిసి సమాధి మందిరంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనం సాయంత్రం 5కో 6కో సేజహారతి అయిన తర్వాత ఈ మందిరంలో నుంచి అడుగుపెట్టి వెళ్ళిపోతాం. పూజారి గారు కూడా లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు 2 ఉన్నారు అక్కడ. అర్థమైందా? వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇప్పుడు మన సత్సంగం మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అక్కడ. అర్థమైందా? పరమశివుడికి ఏ విధంగా నందీశ్వరుడు ఎదురుగా ఉన్నాడో ఆయన తనను తాను అలా ఊహించుకొని నేను ఎప్పుడూ బాబా ఎదురుగా ఉండాలని ఆయన సంకల్పించలా, బాబావారే సంకల్పించి బాబావారే వాక్కునిచ్చి నువ్వు నా ఎదురుగ్గా ఉండాలి, నిలువెత్తు విగ్రహ రూపంగా ఉండాలి, నువ్వు నన్ను చూస్తూ ఉండాలి, నేను నిన్ను చూస్తూ ఉండాలి. అది కదా ప్రేమబంధం. ఆ ప్రేమ ఒక్క క్షణం పొందినా చాలు, ఆ ప్రేమ ఒక్క క్షణం పొందినా చాలు. నువ్వు గనక గుడికి రాకపోతే బాబా తప్పించిపోయి ఏదిరా నా భక్తురాలు రాలేదని ఆయన నీ కోసం ఎదురు చూసినప్పుడు కదా నీ జన్మ ధన్యమవుతుంది. అవునా కదా? అంత ప్రేమతో పెనవేసుకోండి, లేదంటే ఈ జన్మంతా వృధా అవుతుంది. అందుకనే మహాత్ములు చెప్తారు, తస్మాత్, ఒకసారి అనండి, ఎప్పుడు ఉదయాన్నే నిద్ర లేగానే తస్మాత్ జాగ్రత్త. బాబా నిద్ర లేచానంటే నీ అనుగ్రహం నా మీద ఉందయ్యా. ఎందుకంటే ఈ క్షణంలో నిద్ర లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిద్రలోనే పోయేవాళ్ళు లేరా? రాత్రి తిన్నాడండి, బాగా పుష్టిగా భోజనం చేసినాడు, కబుర్లు చెప్తూ పడుకున్నాడు. లైలా నువ్వు లేచావు కదా, కృతజ్ఞత చెప్పు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మరలా పడుకునేటప్పుడు బాబా మరలా కృతజ్ఞత. ఎందుకు తెలుసా? చాలామంది బయటికి వెళ్ళిన వాళ్ళు రాలా, చాలామంది బయటికి వెళ్ళారు రాలా, ఏదో ప్రమాదాల్లో చిక్కుకుని పోయారు. కానీ నువ్వు వచ్చావు కదా, కృతజ్ఞత చెప్పు. కాబట్టి నిద్ర లేచిన వెంటనే బాబా కృతజ్ఞత చెప్పండి, నిద్రపోయే ముందు కృతజ్ఞత చెప్పండి. బాబా ఇంకొక రోజు ఇచ్చావంటే మరలా నీ మార్గంలో నడుస్తానని ప్రమాణం చేయండి. ఇంకా జీవితం అంతా ఆధ్యాత్మిక చింతనతో మునిగిపోతుంది. ఇది ఒక్కదాన్ని చేయగలమా లేదా? చేయగలమా లేదా? ఎంతమంది చేయగలమండి? ఇప్పుడు ఫోటో తీసుకుంటాడు ఆయన, అక్కడ ఆయన ఫోటో తీసుకుంటాడు, ఫోటో తీసుకొని గుర్తుపెట్టుకుంటాడు. బాబావారు అంటారు ఒక మాట, నా మాట వింటానని, నా బోధని గుర్తుపెట్టుకుంటానని మాటిచ్చి తప్పిన వారితో నేను ఎన్నడూ మాట్లాడను. సచరిత్ర చూసుకోండి కావాలంటే. నా బోధ విని జ్ఞాపకం ఉంచుకుంటానని మాటిచ్చి తప్పిన వారితో నేను ఎన్నడూ మాట్లాడను. మీరు మాట ఇచ్చేశారు. అందువల్ల గురువులు చెప్పే మార్గంలో వెళ్దాం, తరిద్దాం.